చల్లటి నీళ్ళు అంటే అమ్మ ఎండలో తిరిగి వచ్చింది పాపం కనకమ్మ. నీకు అంత కలిసి రేటు మాట్లాడి తక్కువ రేటుకి నీకు కుక్కర్ ఇప్పించింది కనకమ్మ. 28 తక్కువ ఏమన్నాడు కనకమ్మ. మొహం చూసి రెగ్యులర్ కస్టమర్ కాబట్టి కనకమ్మకి తక్కువ రేట్ ఇచ్చారు. నీ మధ్య తాగు. నోరు పెట్టి తాగితే ఎవడు తాగుతాడమ్మా? అంత కష్టపడి రేటు మాట్లాడింది రైస్ కుక్కర్ కాదంటావా నువ్వు? 2800 2500కి మాట్లాడినావా లేదా కనకమ్మ చెప్పు? మాట్లాడినావా లేదా? గడ్డం గిరుకో. ఇది చూడు నీళ్ళల్లో అది ఎప్పుడు పెరుగు పోసుకుంది అవుతుంది. పెరుగు కాదు మజ్జిగ. అయ్యా ఏదో వచ్చింది దాంట్లో, ఏదో వచ్చింది. ఏంటిది కనకమ్మ అది? అదే అనారోగ్యం. అట్ట దాగే అనారోగ్యం, వేరేది ఏం లేదు. అవి ఎప్పటి మజ్జిగ ఇప్పటిదా? 10 రోజులు అవుతుంది, 10-15 రోజులు అవుతుంది అది తెచ్చి. 4 రోజులు నువ్వు అనుకుంటే సరిపోద్ది. కాదు ఈ ప్లేట్ ఎందుకు వచ్చింది అంటావు అసలు? అడుగున మాడకుండానా? అన్ని చూపియాలంటారు అంతే. నాకు చిరాకు. ఎప్పుడు సామాన్ కావాలి వాళ్ళు వచ్చి చూసుకుంటే అయిపోతుంది. తప్పే ఉంది. నీకు ఎక్కువ లేదు, నీకు తక్కువ లేదు. నీకు ఒకసారి సెల్ని ఎలా అన్నావు అనుకో. కలర్ బాగా నచ్చినా కానీ వద్దా? కలర్ ఇంతగా నచ్చిందమ్మా. ఇరిపోతు బాబు ఉండని, అది పనికి వస్తుంది. మన అవసరం ఉన్నప్పుడు పనికి వస్తుంది అంట కనకమ్మ. అది అన్ని తీసి పడవద్దు. కవర్లు అన్ని కవర్లు పడేయొద్దు చెబుతున్నా. కవర్లు పనికి వస్తాయి. మళ్ళీ రిటర్న్ తీసుకుపోవాలంటే చూపించాలంటే ఉండాలి అది సామాన్లు. నాటకాలు చేస్తారు అందరూ. కవర్లు దాచి పెట్టండి. నేను ఈ గిన్నె తింటాను. ఈ గిన్నె తింటా. ఏ గిన్నె? ఆ గిన్నె మొత్తం అన్నం తింటావా? అయ్యా అంత పెద్ద గిన్నెలో తింటావా? అదే ఇప్పుడు అదే గిన్నె అంత కప్పు నుంచే పెడతారు. మనకేం తెలుసు? నీ చెప్పాలి. రైస్ కుక్కర్ అయ్యా నాకు కూడా తెలియదు కనకమ్మ. నువ్వే బిగ్ చేయాలి ఇప్పుడు. అన్ని ఎంత తీసుకున్నారు బాబు? బేబీని చూపించొద్దా? ఫోన్ ఎత్తట్లేదు ఇప్పుడు. దిమాగ్ ఖరాబ్. నువ్వు వీడియో తీసి పంపించిన తర్వాత వీడియో తీసి పంపి పూరా దేఖతే వీడియో. నేను అమ్మ పసుపు పొట్టయితే గమ్మున రైస్ పెడతాను నేను. పసుపు దేపో. పొద్దున 3 ప్లేట్ తిన్నావు, ఇంకా ఆకలి కాదు నీకు. కనకమ్మకి పో. మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నావు, మళ్ళా 2 బాటల మజ్జిగ తాగావు, మళ్ళా 1 గ్లాస్ నీళ్ళు తాగుతున్నావు, మళ్ళీ మజ్జిగ తాగుతున్నావు, మళ్ళా మజ్జిగ తాగవు. నిన్న మళ్ళీ ఆకలి కాదంటే ఏం చెప్పాలి? చిక్కడ మజ్జిగ ఇచ్చింది పాపం. ఆవిడ చిక్కడ మజ్జిగ ఇచ్చింది అనుకున్నాను. ఆ మజ్జిగ నీకే దొరికింది ఇప్పుడు. సెల్ల కింద పడింది. ఇట్టంటప్పుడు బాగా చెప్తావు సెల్ల కింద పడింది తీయని. వచ్చి పడేస్తే ఉంటుందా మరి? మొన్నటి వరకు పాల్గొన్నావు. చెప్పకపోతే ఉంటాడా? బాత్రూంలో దబిడి దిబిడి చేసినావు అంటగా. వాళ్ళ బాత్రూంలో, కనకమ్మ బాత్రూంలో. అవునమ్మా, నీ బాత్రూమ్ ఒక్కసారి సండస్ పోతున్నా. నీ నాకు అవసరమే లేదు. మా బాత్రూమ్ లోపల అందుకే ఎవరిదో గొడవ వద్దని మనం లోపల తీసుకున్నాం. నీ బాత్రూమ్ చక్క బాత్రూమ్, దాంట్లో మనిషి లోపల పోతే బయటికి రాడు. కూర్చొని కూడా సరిగా అందరు వచ్చి దేవుడు ఇచ్చి వస్తారు, దాంట్లో కూర్చుంటావు గలీజ్గా. ముడ్డు కడుకుంటా కానీ చెయ్యి నరికేసుకో. అయ్యా నాయన ఇంక వదిలేసి అదేదో ఆమెకి రైస్ పెట్టు తింటది. అది ఏది కనకమ్మ ఇతను బిగిపి నువ్వు బిగి అంతే. కరెక్టే, బాగానే తెలుసా నీకు మెకానిక్ పని. మెకానిక్ కనకం మాస్టర్. ఈ కనకం మాస్టర్ ని పిలిపిస్తా ఇప్పుడు. ఫోన్ ఎత్తా, నాకు అంతగా బీప్ వస్తుంది. అసలు ఓవర్ యాక్షన్ చేయకుండా అక్కడ పెట్టి
ఎత్తినప్పుడు చేయొచ్చు చూపించు. ఓం నమః శివాయ. పద పసుపు రాసి గిన్నెలో 2 గ్లాసులు పోసాయి. కడిగి 4 గ్లాసులు 5 గ్లాసులు పోసాయి. తినొచ్చు. ఈ లోపల కూర తగ్గేస్తాను. ఏం తరగమంటావు చెప్పు. ఆ కాయగూరలు ఏమున్నాయి? బంగాళదుంప ఉంది. సేమ్ ముక్క కుక్కర్ ఒకటే చూడండి. నీ అంత ఉంది కనుక కుక్కర్ ఇదే లోపల పోతుంది. దానిపైన నువ్వు ఇక్కడ పెడతావో తెలియదు, ఇక్కడ పెడతావో తెలియదు. జాంకాయ నీ ఎక్కడ చూస్తావు చెప్పులి. కలర్ బాగుంది. బ్యూటిఫుల్ కలర్స్. ఇది ఈ సైడు సూర్యనారాయణ సారథి, ఈ సైడు కనకమ్మ మహాలక్ష్మి గారు, ఈ సైడు రాకెట్ మాస్టర్, ఈ సైడ్ సాజిక్ బ్లాక్ ఉన్నాడు కదా, ఈ సైడ్ డుమ్మె. ఇది అల్లుడు. నేను అదే అంటున్నా కదా. ఈ బాడీ కూతురు కాదు, నేనే అది రాకెట్ మాస్టర్ అంట. రాకెట్ ఏదో ఒకటా బాబు. ఎందుకు అమ్మ కొంచెం పసుపు లేదని కొంచెం కుంకుమ పట్టు పెట్టేని చెప్తాడు. ఇవాళ లక్ష్మీవారం శుభవారం ఇంటికి వచ్చింది. గిన్ని కంగారు ఎంత చేస్తున్నావు? ఏడు పోతున్నావు రిబ్బన్ కట్ చేయని కాడా చెప్పు. పీగిల్ దాకా తిన్నావమ్మా నువ్వు. నేను తిన్నానా? నేను తిన్నావా? 2 ప్లేట్ 3 ప్లేట్ ఆడ ఇవిడెవడో చూపి. నేను ఎంత తిన్నా మీరు ఎంత తిన్నా. అయిపోయింది. డెలివరీ వస్తుంది. అయిపోయింది. మెల్లకు పో. తినడానికి ఏమీ లేవా? ఏముంటుంది నీ ఫ్రిడ్జ్ అనుకున్నా. పచ్చి కూరగాయలు ఉన్నాయి చూడు. ఇప్పుడు ఏం పెట్టాలి దానికి? పసుపు రాసి పొట్టు పెట్టు. ప్లగ్గు పెట్టి. ఏ అవసరం లేదు పో. గిన్నెలు కడుగు. రైస్ కుక్కర్ కి ఎందుకు? అదేమన్నా అవన్నీ ముట్టొద్దు అన్నది. కొడితే చూడు మళ్ళీ వచ్చి. అమ్మాయి మనవి కాదు, వేరే వాళ్ళే అంట. మనది కావవి. ఎవరే మరి? నాకేం తెలుసు. వేరే వాళ్ళకి బుక్ చేసిందంట. నువ్వు ఎదవ యాక్టింగ్ చేయకు. అడుగు. లేదు మనకు కుక్కర్ లేదు కదా మా దాంట్లో. మరి ఎవరు చేసింది? ఇలాగే ఫోన్ చేస్తాను. ఇలాగే చెప్తాను మీ సంగతి. ఎదవ యాక్టింగ్లు చేస్తున్నారు పేనాస్ వాళ్ళు. ఆడవాళ్ళు అంటే అనుకోవచ్చు. పోనీ లోపల గిన్నె తీసి 2 గ్లాసులు బియ్యం వేసి 5 గ్లాసులు వాటర్ పోయి ఆ పోనీ కింద ఉంది ఫోన్, మంచం కింద. నీ పోనీ చెప్తాను. నా దాంట్లో ఛార్జింగ్ ఎక్కలేదమ్మా తల్లి. ఆ ఫోన్లో ఉన్నదాన్ని ఛార్జింగ్ తీసిన చూడు. అసలే ఎక్కట్లేదని నేను బాధపడతాంటే గుంజిన వైర్ పట్టుకొని. ఆడుంది నీ ఫోన్. అది స్ట్రైట్ లోపల. ఇప్పుడు మంచం కిందకి పోవాలా నేను? మాకు చాలా తలకే కదా కిందకి బాల్తో పడుతుంది. ఏది నీ ఫోన్ లేదుగా? అదిగో వస్తున్నా. నాకు వస్తున్నా. ఇంకెక్కడన్నా పడే ఫోన్ తీస్తా పోయి. ఫోన్ అమ్మా ఎక్కడున్నావు? ఈతలేక వంగలేకపోతున్నావు. అబ్బా దామ్మా ఫోన్ అమ్మా. ఆగు తీయొద్దా? రో కాలం అంతా తీసుకుంటున్నాడు వీడియో. వారం రోజులైంది తీసుకోక. పిల్లమ్మ ఆకలిందా నీకు? తిను. 24 గంటలు ఆకలే. ఎవరో ఇప్పుడు అడిగింది రైస్ పెట్టమని. ఈ అన్ని అట్టపెట్ల చూడు ఇక్కడ పడేసిండు. చేస్తాడు ఇప్పుడు ఈ కంగారే. అన్ని అది ఇరిగిపోతుంటే మళ్ళీ పనికి వస్తామ్మా. నీకేం తెలుసు? అరే కాదు కూర ఉండదు అంటున్నారమ్మా. ఎవరికో కూరగాయలు తెచ్చారా ముట్టుకోద్దు అంటున్నారు ఇద్దరునే. ఏం చెప్పు. ఏమోనమ్మా ఇద్దరు నాటకం పడేస్తారు. ఏదో మనకి కదా ఎవరికి బుకింగ్ తెచ్చారు అంటున్నారు. ఏదో కొన్ని గోకరగా ఏదో ఒకటి వండేస్తామంటే. ఓకే ఓకే తల్లి, బంగారు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే సేమియా పాయసం వండుతాం అయితే. అమ్మా ఫస్ట్ స్వీట్ వండమంటుంది. ఏం చెప్పావు నువ్వు వాడు ఏం చెప్పారు? నువ్వేగా రైస్ ఎక్కేమన్నావు. నేను అనలేదు. ఇప్పుడు కూరగాయలు నువ్వు ఎవరికో బుకింగ్ అన్నారా? మీకు ఇగో ఇది చూడు అట్టుందో. నువ్వు ఇది చూడు అట్టుందో. చూడు అట్టుందో. ఏమన్నా ఆలిగడ్డ టెంగమంటావు. ఏమ్మా ఏదో ఒకటి ఉంటు. ఏమేమి ఉన్నాయి కూరగాయలు? ఇదేంటి ఇట్లున్నాయి? ఇప్పుడు స్వీట్ అంట ఉండు. సేమియా సగ్గుబియ్యం వేసి స్వీట్ ఉండు. ना बक्का सेमिया खीर बनाओ बोल रही थी पहले.
చిన్నవి చిన్నవి ఉంటాయి కదా వాటితో ఒక పాల ప్యాకెట్ 10 రూపాయల పాల ప్యాకెట్ తెచ్చి స్వీట్ అనమాట స్వీట్ వండండి. ఇది కూడా తెచ్చింది ఇదేంది కనుకమ్మా? కాలీఫ్లవర్ కాలీఫ్లవర్. ఈ 200 ఉంటాయి. చిక్కుడుకాయలు వా ఇవి వండుతుంది, చిక్కుడుకాయ వండుతుంది. బెండకి ఎందుకు అలాగే పాముతున్నావు? ఇచ్చోళ్ళు ఎక్కడా లేరమ్మా ఇంట్లోనే. ఇదేంటిది? ఇదేంది? ఈ ముడ్డి లావు మిర్చినా? ఇదొకసారి ఇటీ. చాలా రోజులైంది దాన్ని చూడక. లావు మిర్చి. అబ్బా దీని కూర భలే ఉంటుంది, మామూలుగా ఉంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది తెలుసా, సూపర్ టేస్ట్గా ఉంటుంది. వండినా ఇప్పుడు అన్న ఈ కూర భలే టేస్ట్గా ఉంటుంది తెలుసా. ఫ్రిడ్జ్లో పెట్టాయి అన్నీ, ఇంకా బయట పెడితే పాడైపోతాయి. ముద్ద దూరితే పాడవకుండా ఉంటాయి. నువ్వు దూరిపేసుకో ఒకసారి అక్కడికి వెళ్ళి. ఇగో కనకమ్మ టీ స్టిక్కర్ది కాల్కి. నేనండి చిన్న ప్రూఫ్ వేసి చెప్పు. ఏందైనా టెన్షన్ పడతా ఉంటాడు ఎందుకో. అడిగి ఒప్పదు, ఏది కూడా ఒప్పదు. ఏం చేస్తాడు ఇంకా? అమ్మ ఇలా తీసేసి 2 ముక్కలు చేయి. ఓకే చెలకట్టి ఇప్పుడు నువ్వు తీయలేవా? ఈ 4 కదా ఉంది, ఎన్ని ఉన్నాయి? సాయిత్తులు నా చేత చేయించుకు పని రా. వస్తున్నా. ఏదో ఇళ్ళలో దిగినట్టు. ఈ పని మనం చేసుకుంటే అది పోకుండా ఉంది కదా. తెలుగుగా తప్పించుకున్నాను. ఇప్పుడు చేస్తున్నావా అంత అర్జెంటుగా? అవి అమ్మ మరి ఏం చేయను? ఫస్ట్ షూట్ చేయండి. చెయ్యి ఎక్కడికి చెప్తాను. రవ్వ తీసుకురావాలి షాప్ పోయిందా? ఏం ప్రసాదం చేయమందా? నేను రవ్వ తీసుకున్నట్టు తిరిగి పెద్ద మంచిగా ఉన్నావా? నీ ఏం మంచిగా ఉన్నావు? అస్సలు అర్థం కావట్లేదు. అమ్మ నేను అన్ని దగ్గర ఏ ముక్క తీసుకున్నా అత్తమ్మ ఆయనో నాకు అర్థం కావట్లేదు. ఏ రకంగా అర్థమైనో నాకు అర్థం కావట్లేదు అంటాడు. నువ్వు నాకు తెలియదు అర్థమవుతుంది చెప్పుకో. పిల్లి గంట పిల్లికి పెట్టి ఇంకా గిన్నెలో వేసి. అమ్మ ఎల్లమ్మ తెత్తి గమ్ము చేసి నేను వంట చేసేస్తాను. వెళ్తున్నామా? ఎందుకు ఫోన్